ఇవాళ మనం చెప్పుకోబోయేది అత్యంత గోప్యమైనటువంటి మరియు నిధి నిక్షేపాల విశేష వివరణ కోసం ఇవాళ మీకోసం దీని మీద ఒక అద్భుతమైనటువంటి వివరణ ఇస్తున్నాను. సావధానంగా విని తెలుసుకోండి. గుప్త నిధులు ఉన్నాయని తెలిపే 3 స్పష్టమైన సంకేతాలు. భారతదేశం నిధుల భూమి. యుగ యుగాలుగా రాజులు, జమీందారులు, సాధువులు, తాంత్రికులు సంపదను భూమిలో నిక్షిప్తం చేశారు. ఆ నిధులు ఇప్పటికీ భూగర్భంలో నిద్రిస్తున్నాయి. ఎవరైనా గుర్తించే వరకు, ఎవరైనా అర్హత పొందే వరకు ఆ నిధులు ఎక్కడ ఉన్నాయో ఎలా తెలుసుకోవాలనే విషయాన్ని తాంత్రిక శాస్త్రం మరియు గుప్త నిధి విజ్ఞానం వేల సంవత్సరాల అనుభవంతో ఒక 3 అత్యంత స్పష్టమైన సంకేతాలను గుర్తించింది. ఈ సంకేతాలు అర్థవంతమైన వ్యక్తి నిధిని గుర్తించడంలో సగం మార్గం దాటినట్టే. ఈ సంకేతాలను పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తి, ఈ సంకేతాలు అర్థమైతే ఏ వ్యక్తికైతే అర్థమవుతాయో ఆ వ్యక్తి నిధిని గుర్తించడంలో సగం సక్సెస్ అయినట్టే. మొదటి సంకేతం అసాధారణ వృక్ష వ్యవహారం. నిధి ఉన్న స్థలంలో భూగర్భం నుండి వెలువడే శక్తి తరంగాలు పైన ఉన్న చెట్టుని, మొక్కలను నేరుగా ప్రభావితం చేస్తాయి. ఇది తాంత్రిక నమ్మకం. తాంత్రిక నమ్మకం మాత్రమే కాదు, భూమి అడుగున ఉన్న లోహ సంపద నుండి వెలువడే విద్యుత్ అయస్కాంత క్షేత్రాలు చుట్టుపక్కల ఉన్న వృక్ష వ్యవస్థపై నిజంగా ప్రభావం చూపుతాయని పరిశోధనలు కూడా అంగీకరిస్తారు. నిధి ఉన్న స్థలంలో నివసించే వృక్ష సంకేతాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఒక పెద్ద చెట్టు పక్కనే హఠాత్తుగా మరొక చెట్టు పుట్టి రెండూ కలిసి ఒకే వేరు వ్యవస్థతో పెరగడం మొదటి సంకేతం. తాంత్రిక శాస్త్రంలో దీన్ని యుగళ వృక్ష సంకేతం అంటారు. ఈ 2 చెట్లు కలిపి ఒకే ద్వారంలా, ఒకే సూచికలా నిలబడతాయి మరియు ఆ 2 చెట్ల మధ్య భూమి లోపల నిధి ఉంటుందని తాంత్రిక అనుభవజ్ఞులు చెబుతారు. రెండవ వృక్ష సంకేతం ఒక అసాధారణ విషయం. ఇది అద్భుతమైనటువంటి అసాధారణ విషయం. సాధారణ భూభాగం చుట్టూ పచ్చగా ఉన్న ఒక నిర్దిష్ట గుండ్రని ప్రదేశంలో మాత్రం గడ్డి పెరగకుండా, లేదా గడ్డి మాత్రమే కాదు ఏ మొక్క పెరగకపోవడం, భూమి అడుగున ఉన్న నిధిలోని లోహ రసాయనిక ప్రభావం వల్ల ఆ నిర్దిష్ట వృత్తాకార స్థలంలో మాత్రమే భూమి తన సహజ సారత్వాన్ని కోల్పోతుంది. ఈ ప్రదేశంలో పెరిగిన చెట్లు కూడా ఒక వింత వంకలు తిరిగిన ఆకారంలో పెరుగుతాయి. వేర్లు కిందకు కాకుండా నిధి దిశగా వంపు తిరిగి పెరుగుతాయని గమనించండి సాధకులారా. మూడవది వృక్ష సంకేతం అత్యంత స్పష్టమైనది. ఒక చెట్టు తన మూల భాగంలో సహజంగా ఒక బిలాన్ని, అంటే ఒక గృహను సృష్టించుకొని ఆ బిలం నిధి ఉన్న దిశగా తెరుచుకొని ఉంటే అది అత్యంత నమ్మకమైన నిధి సంకేతం. పురాతన నిధి విజ్ఞానంలో ఈ చెట్టును నిధి రక్షక వృక్షాలు అంటారు. అవి అర్ధమైన వ్యక్తి వచ్చే వరకు నిధిని కాపాడుతున్నట్లు, మార్గం చూపిస్తున్నట్లు ఆ విధంగా పెరుగుతాయని తంత్రశాస్త్రం చెబుతుంది. ఇక వృక్ష సంకేతం తర్వాత రెండవ సంకేతం అసాధారణ భూమి ప్రవర్తన మరియు రాత్రిపూట అక్కడ కనపడే దృశ్యాలు. గుప్త నిధి ఉన్న స్థలంలో భూమి తన స్వభావాన్ని అసాధారణంగా వ్యక్తపరుస్తుంది. ఇది వేల సంవత్సరాల నిధి విజ్ఞానంతో అత్యంత విశ్వసనీయమైన సంకేతంగా పరిగణించబడుతుంది. ఈ సంకేతాలు పగటిపూట కంటే రాత్రిపూట, ముఖ్యంగా అమావాస్య లేదా పౌర్ణమి రాత్రిలో మరింత స్పష్టంగా కనిపిస్తాయి. రాత్రిపూట నిధి ఉన్న స్థలంలో ఒక నీలి రంగు లేదా పసుపు పచ్చ రంగు, ఆ రంగులో ఒక అస్పష్టమైన కాంతి కనిపిస్తుంది. అది అత్యంత ముఖ్యమైనటువంటి నిధి సంకేతం. ఈ కాంతిని స్థానికంగా నిధి జ్వాల అంటారు. ఆ జ్వాల నిరంతరం కాదు, అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తుంది. కొన్ని నిమిషాలు వెలిగి మరలా అదృశ్యమవుతుంది. దీనికి శాస్త్రీయ కారణం కూడా ఉంది. భూమి అడుగున ఉన్న లోహ సంపద, ముఖ్యంగా బంగారం మరియు వెండి, నిర్దిష్ట వాతావరణ పరిస్థితుల్లో భూమి పైభాగంలో నిర్దిష్ట వాయువులు విడుదల చేస్తాయి. ఆ వాయువులు అరుదైన సందర్భాల్లో మెరుపుల వరే మెరుస్తాయి. తాంత్రిక శాస్త్రం ఈ కాంతిని నిధి చేతన యొక్క ప్రకటన అంటుంది. నిధిలో నిక్షిప్తమైన శక్తి తన ఉనికిని ప్రకటించుకోవడం లాంటిది. ఇక భూమి ప్రవర్తనలో రెండవ సంకేతం వర్షాకాలంలో చుట్టూ అంతా నీరు ఇంకిపోయి ఒక నిర్దిష్ట స్థలంలో మాత్రం నీరు ఇంకిపోకుండా చాలా సేపు నిలబడ్డం. ఇది భూమి అడుగున ఉన్న రాతి లేదా లోహపు పాత్రల వల్ల నీటి ప్రవాహం అడ్డుపడటం వల్ల జరుగుతుంది. ఇదే విధంగా ఎండాకాలంలో
చుట్టుపక్కల భూమి ఎండిపోయినా ఒక నిర్దిష్ట ప్రదేశంలో భూమి ఎప్పుడూ కొద్దిగా తేమతో ఉండటం నిధి ఉనికికి సూచిస్తుందని గమనించండి సాధకులారా. మూడవ భూ సంకేతం అత్యంత అసాధారణమైనది. పాములు, తొండలు మరి ఇటువంటి జీవులు ఒక నిర్దిష్ట ప్రదేశంలో పదే పదే కనిపించడం పురాతన తాంత్రిక శాస్త్రంలో పాము నిధి రక్షకుడిని నమ్ముతుంది. నిధి ఉన్న ప్రదేశంలో నిధిని రక్షించే తాంత్రిక శక్తి పాము రూపంలో వ్యక్తమవుతుందని విశ్వాసం. వర్షాకాలంలో కాకుండా ఎండాకాలంలో కూడా, మంచు కాలంలో కూడా పాములు రాకపోకలు సాధారణంగా జరిగితే ఆ భూమి కింద తప్పకుండా ఒక రహస్యం నిద్రిస్తుందని అర్థం. ఇక మూడవ సంకేతం స్వప్నాలు మరియు సూక్ష్మ అనుభవాలు. ఇది చాలా గొప్ప సంకేతం అని గమనించండి. 3 సంకేతాల్లో అత్యంత ఆశ్చర్యకరము, అత్యంత విశ్వనీయమైనది కూడా నిధి విజ్ఞాన శాస్త్రం అత్యంత ముఖ్యమైన సత్యం ఉంది. నిధి స్వయంగా తన అర్హుడైన వారసుని పిలుచుకుంటుంది. ఆ పిలుపు స్వప్నాల రూపంలో వస్తుందని తంత్రశాస్త్రం చెబుతుంది. నిధి స్వప్న సంకేతం చాలా నిర్దిష్టంగా ఉంటుంది. ఒక వృద్ధుడు లేదా ఒక సాధువు లేదా ఒక స్త్రీ కలలో కనిపించి నిర్దిష్టంగా ఒక ప్రదేశాన్ని చూపించడం మొదటి నుండి నిధి స్వప్న సంకేతం. ఈ స్వప్నం ఒక్కసారి వచ్చి పోయేది కాదు. పదే పదే 3 రాత్రులు లేదా 7 రాత్రులు లేదా 15 రాత్రులు వరుసగా వస్తూనే ఉంటుంది. ప్రతిసారి అదే ముఖం, ప్రతిసారి అదే ప్రదేశం, అదే సంకేతం. ఆ పదే పదే వచ్చే స్వప్నమే అత్యంత నమ్మకమైన నిధికి ఆహ్వానం అని గమనించాలి సాధకులారా. ఇకపోతే స్వప్నంలో నీళ్లు అంటే నది, చెరువు, బావి వంటివి స్పష్టంగా కనిపించి ఆ నీళ్ల సమీపంలో ఒక నిర్దిష్ట చెట్టు, రాయి లేదా పాత నిర్మాణం కనిపించడం రెండవ స్వప్న సంకేతం. నిధి విజ్ఞానంలో నీటి సమీపంలో నిధులు ఉంచే సాంప్రదాయం చాలా పాతది. రాజులు తమ సంపదను, నిధి నిక్షేపాలను నదీ తీరాల్లో, చెరువు గట్లలో దాచేవారు. నీరు అక్కడ రక్షణ కవచంగా, మార్గదర్శిగా కూడా పనిచేసేది. అందుకే వాళ్ళు చెరువు కట్టలలో, నదుల పక్కన ఒక కొండ గుర్తుపెట్టి దాచిపెట్టేవాళ్ళు. ఇక మూడవది స్వప్న సంకేతం అత్యంత శక్తివంతమైనది. స్వప్నంలో నిప్పు కనిపించడం, ఒక జ్వాల, ఒక దీపం, ఒక నిప్పు కొండం, ఇవి స్వప్నంలో స్పష్టంగా కనిపించి ఆ అగ్ని ఒక నిర్దిష్ట దిశలో ఉండడం నిధికి సంకేతం. తాంత్రిక శాస్త్రంలో అగ్ని సత్యానికి సంకేతం. అగ్ని దాచిన సంపదను వెలికి తీయగలదని విశ్వాసం. ఈ స్వప్నంలో అగ్ని పక్కన ఒక నాగుబావం కనిపిస్తే అది నిధి సంకేతాల్లో అత్యున్నతమైనది. ఇది నాగరక్షిత నిధి అని అర్థం. ఇటువంటి నిధులు పరిమాణంలో అతి పెద్దవిగా, విలువలో అత్యంత అమూల్యంగా ఉంటాయని తాంత్రిక పరంపర చెబుతుంది. స్వప్నంలో ఇటువంటి స్వప్నాలతో పాటు మేలుకొని ఉన్నప్పుడు కూడా కొన్ని సంకేతాలు వస్తాయి. ఒక నిర్దిష్ట స్థలం దగ్గరికి వచ్చినప్పుడు హఠాత్తుగా శరీరం ఒక విచిత్రమైన అనుభవం, వణుకు కావచ్చు లేదా వెచ్చదనం కావచ్చు, చేతుల్లో లేదా పాదాల్లో ఒక స్పందన కావచ్చు. ఇది నిధి ఉనికి శరీరం సూక్ష్మ స్థాయిలో గ్రహించడం. ఇలా గ్రహించడం వల్ల కలిగే అనుభవాలు, ఆ ప్రదేశం దగ్గర ఒక అనర్వచనీయమైన ఆకర్షణ అనుభవించడం, మళ్ళీ ఆ స్థలానికి వెళ్లాలనిపించడం, ఇవి కూడా నిధికి సూక్ష్మ సంకేతాలు మాత్రమే అని గమనించండి సాధకులారా. ఇకపోతే చివరగా సంకేతాలను అర్థం చేసుకోవడం కూడా ఒక విద్య. ఈ 3 సంకేతాలు అసాధారణ వృక్ష వ్యవహారం, భూ ప్రవర్తన మరియు రాత్రి దృశ్యాలు, స్వప్నాలు మరియు సూక్ష్మ అనుభవాలు, ఇలా ఒక్కొక్కటిగా విడివిడిగా కనిపించినా అన్నీ ఒకే ప్రదేశానికి సంబంధించి కనిపిస్తే ఆ సంకేతం అత్యంత బలమైనది అని నిధి విజ్ఞానంలో 3 సంకేతాలు ఒకే స్థలాన్ని కలిపి సూచించినప్పుడు దాన్ని త్రిసమ్మతి నిధి సంకేతం అంటారు. ఇది అత్యంత నిశ్చితమైన నిధి ఉనికికి తనను తానుగా ప్రకటించుకునే అద్భుతమైన ప్రకటన అని గమనించండి సాధకులారా. అయితే ఈ సంకేతాలను అర్థం చేసుకోవడం మాత్రమే సరిపోదు, వాటిని చదవగలగడం ఒక విద్య. ఆ విద్యలో నిపుణుడైనటువంటి తాంత్రికుని మార్గదర్శకత్వం అవసరం. నిధి కేవలం భూమిని తవ్వితే దొరుకుతుందనుకోవడం అజ్ఞానం. నిధి తన అర్హుడైనటువంటి వారసుడికి మాత్రమే తన్ను తాను అప్పగిస్తుంది. ఆ అర్హత పొందడానికి సంకేతాలను అర్థం చేసుకోవడం, తగిన తాంత్రిక విధులు నిర్వహించడం మరియు మనస్సు మరియు ఆత్మ శుద్ధిగా ఉండడం అవసరం. అప్పుడు మాత్రమే భూమి తన గుప్త రహస్యాన్ని విప్పుతుంది, నిద్రిస్తున్న నిధి మేల్కొంటుంది. ఇవన్నీ తెలుసుకొని మోసపోకుండా ఉంటారని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. కనుక నేనేదో ఇంత లోతుగా చెప్పాను కదా, నాకేదో నిధులు తీయడం వచ్చనేసి మీరు నా వెనకాల పడద్దు. కనుక ఈ జ్ఞానాన్ని తెలుసుకొని జాగ్రత్త పడండి. సర్వే జనా సుఖినో భవంతు.